close till I get up. Time is barely on our side. I don't know what's left. Hi, hello, welcome back to one more video on our channel, guys. This is one of the most memorable video for myself. ఈ క్లిప్పింగ్స్ అంతా యాక్చువల్ నా డ్యూ డేట్ ప్లాన్ డ్యూ డేట్ October 7, 2024 ఉండే. ఇది ఆ డేట్ రోజు హాస్పిటల్కి వెళ్ళినాము. నాకేం సిమ్టమ్స్ ఆర్ సైన్స్ లేకపోయేసరికి, కాంట్రాక్షన్స్ అట్లా ఏం లేకపోయేసరికి, సో వాళ్ళు బేబీ హార్ట్ బీట్ అంతా చెక్ చేస్తున్నారు. ఈ October 7 తర్వాత ఇది హాస్పిటల్లోనే ఇదంతా. వాళ్ళు ఏమన్నారంటే ఇంకో 1 వీక్ చూసి October 14 పెయిన్స్ ఇండ్యూస్ చేస్తామని చెప్పినారనమాట. బట్ నాకు October 14 ఈజ్ ఎ మండే, బట్ నాకు థర్స్డేనే అంటే వెళ్ళొచ్చిన ఒక 4-5 డేస్కే కొంచెం కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి. సో కొంచెం మైల్డ్గా స్టార్ట్ అవ్వగానే మేమైతే సర్దుకొని వెళ్దామని అనుకున్నాము. హాస్పిటల్ బ్యాగ్ అదంతా సర్దుకున్నాం అనమాట. జస్ట్ స్టార్ట్ అయినాయి. మాకు హాస్పిటల్ 30 minutes ఉంటుంది, అందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి. సో ఇక్కడైతే మమ్మీ అత్తయ్య అక్కడే ఉన్నారు, మాతో పాటే ఉన్నారు జర్మనీలో. సో అందరం కలిసి వెళ్ళినాము, 4 కలిసి. బేసిక్గా వాళ్ళు వెళ్ళిన తర్వాత చెక్ చేసినారు కాంట్రాక్షన్స్ అసలు అంటే ఎంతెంత టైమింగ్ డిఫరెన్స్తో వస్తున్నాయని. అండ్ నాకు తెలుసు ఎవ్రీ మినిట్ అంటే 1 minute డిఫరెన్స్ ఆర్ 2 minutes డిఫరెన్స్ ఉన్నప్పుడే దగ్గరకు వస్తున్నట్టు డెలివరీ అని. నాకైతే చాలా గ్యాప్ ఉండే కాంట్రాక్షన్కి అండ్ అంత సివియర్ కూడా లేకుండే. బట్ స్టిల్ నాకెందుకో అంటే నాకు తెలియదు ఎంత ఇంటెన్స్ ఉండే కాంట్రాక్షన్స్ అది దగ్గర పడుతున్నట్టు డెలివరీకి. ఫస్ట్ టైం కదా, తెలియదు కదా. ప్లస్ అది కూడా హాస్పిటల్ దూరం ఉంది కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి థర్స్డే రోజు వెళ్ళినాము. లైట్గా స్టార్ట్ అవ్వగానే వాళ్ళైతే మళ్ళీ చెక్ చేసినారు బేబీ హార్ట్ బీట్ అంతా ఓకే ఉందా అండ్ కాంట్రాక్షన్స్ ఎంత టైం డిఫరెన్స్తో వస్తున్నాయి అని చెప్పేసి చెక్ చేసినారు. అండ్ నన్ను కూడా అడిగినారు నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. అండ్ అది కాక నేను కొంచెం లైట్గా బ్లీడింగ్ చూసిన, లిటిల్ డ్రాప్స్ లాగా కొంచెం, అది కూడా టెన్షన్ ఉండే ఎందుకు అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. సో వాళ్ళు చెక్ చేసి ఇంకేమీ మెయిన్స్ కాంట్రాక్షన్స్ ఇంకా అంత దగ్గర టైం గ్యాప్ తక్కువ డిఫరెన్స్తో ఇంకా కాంట్రాక్షన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు అండ్ ఉన్న కాంట్రాక్షన్ కూడా అంత సివియర్గా లేదు అని చెప్పినారు. సో ఏం చేయాలి మరి, మేము వెళ్ళిపోవాలా, అది ఇట్లా దూరం ఉంటుంది అని అడిగినాం మేము. ఒక పని చేయండి, మీరు ఒక 2 hours ఇక్కడే వాక్ చేయడము అట్లా చేయండి, ఒక 2 hours తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము, ఏమన్నా అంటే ఇంకొంచెం టైం డిఫరెన్స్ తగ్గిపోయింది కాంట్రాక్షన్స్కి మధ్యలో అంటే చూద్దాం అప్పుడు అని అన్నారనమాట. సరే అని చెప్పేసి మేము ఇంకా అప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ ఇది midnight 2:30 అట్లా బయలుదేరినాము, 2:33కి. సో వాళ్ళు అక్కడ వెయిట్ చేయించి డాక్టర్ వచ్చి చెక్ చేసి మానిటర్ చేసి బేబీ హార్ట్ బీట్ అదంతా అయ్యేసరికి మార్నింగ్ 7-8 అట్లా అయిందనమాట. సరే 2 hours వాక్ చేయమన్నారు కదా, సరే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పేసి పక్కనే బేకరీ ఉంటే వచ్చి తిన్నామన్నమాట. సో ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడే హాస్పిటల్లో మమ్మీ అత్తయ్య రిసెప్షన్లో కూర్చుంటే నేను గౌతమ్ మాత్రం వాక్ చేస్తూ ఉన్నాము. ట్రై చేసిన వాక్ చేయడానికి. నాకు అసలు అంటే కాంట్రాక్షన్స్ అంటే ఇదే కాంట్రాక్షన్స్ ఏమో అనే ఫీలింగ్లో ఉండే. నేను పెయిన్ వస్తుంది కదా ఇదే కాంట్రాక్షన్స్ అనుకున్నా. అసలైన కాంట్రాక్షన్స్ ఒక రేంజ్లో ఉంటాయని నాకు కూడా తర్వాత తెలుస్తుంది అనమాట. ఇక్కడ వాక్ చేసిన 2 hours వాక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేసి నా కాంట్రాక్షన్ కూడా చూసి ఇంకా కూడా ఏం డిఫరెన్స్ లేదు, అంత ఇంటెన్సివ్గా రావట్లేదు కాంట్రాక్షన్స్. అండ్ ఆల్సో టైం కూడా చాలా ఎక్కువ అపార్ట్ ఉన్నాయి కాంట్రాక్షన్స్, మీరు బెటర్ ఇంటికి వెళ్ళండి, ఎప్పుడైతే టైం అనుకుంటే ఒక 5 minutesలోనే కాంట్రాక్షన్స్ అట్లా రావడం, అది కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో వస్తే అప్పుడు రండి అని చెప్పినారనమాట. సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది థర్స్డే రోజు జరిగింది ఇదంతా. ఫ్రైడే అయిపోయి సాటర్డే నైట్ మళ్ళీ స్టార్ట్ అయ్యాను కాంట్రాక్షన్స్. సాటర్డే midnight ఇంకా యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్కే కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా స్టార్ట్ అయ్యి టైం గ్యాప్ కూడా తగ్గిపోయింది, 20 minutes అపార్ట్ స్టార్ట్ అయినాయి అనమాట. అది ఆల్మోస్ట్ సాటర్డే midnightకి ఇక 5 minutesకి 10 minutesకే 2 కాంట్రాక్షన్స్ అట్లా వస్తున్నాయి అనమాట. చాలా ఇంటెన్స్గా వస్తున్నాయి. లిటరల్లీ నేను చాలా అంటే ఇట్లా పట్టుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటున్నా ఇంట్లోనే. అది అర్థమైపోయింది నాకు ఇవి రియల్ కాంట్రాక్షన్స్ అని అనిపించి నేను మళ్ళీ సాటర్డే midnight, నాకు ఆ సాటర్డే సండే కనుక కాంట్రాక్షన్స్ రాకపోయి ఉంటే మండే రోజు పెయిన్స్ ఇండ్యూస్ చేస్తామని అన్నారు. ఆ పెయిన్ ఇండ్యూసర్ ఎట్లుంటుంది అదంతా కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన నేను. బట్ వద్దు, అది మరీ రావద్దు అనుకున్న ఇంజెక్షన్ వరకు న్యాచురల్గా లోపు రావాలని చాలా కోరుకున్నాను అనమాట. సో సాటర్డే midnight నాకు కాంట్రాక్షన్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోయినాము హాస్పిటల్కి. ఇదంతా కూడా ముందుడేది. ఇది సాటర్డే midnight 2:30కి స్టార్ట్ అయినాము. అప్పుడు మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళలేదు. ముందు రోజు అనవసరంగా వాళ్ళు చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది రిసెప్షన్లో. వాళ్ళు లోపల రావడానికి కూడా లేకుండా ఎందుకు మళ్ళీ ఇప్పుడు కూడా అసలు నిజమైందో కాదో తెలియదు కదా ఎందుకులే అనుకున్నాము. అందుకని ఇద్దరమే వెళ్ళిపోయినాము, ఏమైనా ఉంటే వాళ్ళని తీసుకొద్దాంలే అనుకొని. సో వెళ్ళంగానే వాళ్ళు చూసి
ఓకే అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా డేటా, థర్స్డే రోజు ఆల్రెడీ వచ్చినారు వీళ్ళు. సో ఇది రియల్ కాంట్రాక్షన్స్ ఏంటి అని వాళ్ళకి కూడా అనిపించింది అనుకుంటా. ప్రస్తుతం అయితే ఈ రూమ్లో ఉండండి అని చెప్పినారు. అంటే నా ఫేస్లో తెలిసిపోయింది వాళ్ళకి రియల్ కాంట్రాక్షన్స్ అని. ఇక్కడైతే రెస్ట్ తీసుకోమన్నారు. చూడండి అంటే నాకు చాలా చాలా ఇంటెన్స్గా రావడం స్టార్ట్ అయింది. నేనైతే అనుపమ వృక్షంది డెలివరీ మేనేజ్మెంట్ కోర్స్ అటెండ్ అయినా ఆన్లైన్లో, ఇక్కడ నుండి జర్మనీ నుండి 4,000 ఏమో పే చేసిన అనుకుంటా ఫర్ 4 hours సెషన్. నేను గౌతమ్ ఇద్దరం అటెండ్ అయినాము. ఇప్పటికీ ఇక్కడ మీరు ఈ క్లిప్పింగ్లో చూస్తున్నప్పుడు నన్ను 4 centimeters చాలా ఆల్మోస్ట్ ఒక 24 hours తర్వాత 4 centimeters మాత్రమే డైలేటెడ్ అయినా. అక్కడి నుంచి అది ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ఇంకా అసలు నా వల్ల అవ్వట్లేదు అనమాట. అప్పటికి ఎపిడ్యూరల్కి తీసుకుందామని నేను ఫిక్స్ అయినా. 4 centimeters తర్వాతనే ఎపిడ్యూరల్ ఇస్తారు కదా, తీసుకుందామని ఫిక్స్ అయినా. మమ్మీ వాళ్ళు లేరు కదా, వాళ్ళు ఇంకా టెన్షన్ పడుతున్నాయి, ఏందో ఏమవుతుంది, ఇన్ని అవర్స్ అయింది వీళ్ళు ఏం అప్డేట్ చేస్తలేరు అని చెప్పి. ఆ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు మాత్రమే తట్టుకోలేకపోతున్నా, మిగిలిన టైం ఓకే అనమాట. బట్ స్టిల్ ఇంకా ప్రోగ్రెస్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే కర్బ్ సైడ్ వాకింగ్ ఇవన్నీ కొంచెం నాకు ఓపికన్నంత వరకు చాలా పేషెంట్గా బ్రీత్ ఇన్, కాంట్రాక్షన్ వచ్చినప్పుడు మాత్రమే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ అనుపమ వృక్షం క్లాస్ అటెండ్ అయినా కాబట్టి అది కూడా చాలా హెల్ప్ చేసింది. అంటే కరెక్ట్గా కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఏమేమి చేయాలి, మనము ఎంత పేషెంట్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తాను వాళ్ళ సెషన్ని. విత్ హస్బెండ్ అటెండ్ అవుతే ఇంకా బెటర్. గౌతమ్కి అయితే లిటరల్లీ అసలు ఏం నాలెడ్జ్ లేకుండే డెలివరీ మేనేజ్మెంట్ దాని రిలేటెడ్. అఫ్ కోర్స్ వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు కదా. అండ్ గౌతమ్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్ చాలా అంటే బ్లడ్ చూస్తే కొంచెం కళ్ళు తిరిగే పర్సన్ అనమాట. చాలామందికి ఆ ఫోబియా ఉంటుంది కదా, తినకూడా ఉండే అనమాట. అసలు అమ్మో బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరిగితే ఎట్లా అని అనుకుంటుండే ఇద్దరము. బట్ సంహవ్ నాకైతే నమ్మకం ఉండే ఏదో ఒకటి చేసి ఉండాలి తను నా పక్కన అని అనుకున్నా. తను కూడా అప్పటికి ఫుల్ అలసిపోయి పాపం నిద్రపోయిండు కార్లోనే ఒక 5 minutes. సో తను కూడా క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల చాలా బాగా మేనేజ్ చేసిండు. నేనైతే చాలా చాలా గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి. ఒక బ్లడ్ టెస్ట్ అప్పుడు బ్లడ్ చూస్తేనే భయపడే వ్యక్తి నా పక్కనే ఉండి 36 hours ఆఫ్ పెయిన్ నాతో పాటు నన్ను చూసి బేబీని పుష్ చేసేటప్పుడు నన్ను చూసి, బేబీ బయటికి రావడం కూడా తను చూసి, బేబీ ఉంబ్లికల్ కార్డ్ కూడా ఉంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ బేబీ, అది కూడా తను కట్ చేస్తాడు అనమాట. అది మీరు అప్కమింగ్ క్లిప్పింగ్స్లో చూస్తారు. ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఈ దగ్గరకు వస్తుంది డెలివరీ అని చెప్పి. సో ఇది మెయిన్ డెలివరీ రూమ్, అక్కడికి పంపించినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఫిట్నెస్ బాల్ కావాలా అని అడిగినారు. అవును అని చెప్పినాము. అండ్ బాత్ టబ్ కావాలా ఏమన్నా అని అడిగినారు. నాకైతే బాత్ టబ్ అంత ఐడియా లేదు, అయినా ఏమో వద్దు అనిపించింది నాకు, వద్దని చెప్పిన. సో అది లేని రూమ్ ఇచ్చినారు. అక్కడ కూడా స్క్వాట్స్ చేయడము, వాకింగ్ చేయడము, ఫిట్నెస్ బాల్ పైన మూమెంట్స్ చేయడము, నాకు తెలిసినవి అండ్ సెషన్లో నేర్చుకున్నవి అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. కొద్దిసేపు గౌతమ్ పాపం చైర్లో కూర్చొని నిద్రపోయిండు అట్లనే. ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా విత్ టైం చాలా ఇంటెన్సిటీ పెరిగిపోతుంది నాకు పెయిన్. అసలు ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనమాట. చాలా టూ మచ్ వస్తుంది. నేను అస్సలు ఏడవకుండా ఏడిస్తే అంత ఎనర్జీ అయిపోద్దని కూడా ఒక పాయింట్ చెప్తారు క్లాస్లో. ఏం చేయకుండా చాలా పేషెంట్గా ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఉన్న ఎంబామెస్, డాక్టర్స్, మిడ్ వైఫ్స్ వీళ్ళు చాలా హెల్ప్ చేసినారు. కొద్దిసేపు తర్వాత వాళ్ళు నాకు హాట్ వాటర్లో ఏదో హెర్బల్ పౌడర్ వేసి కాలు పెట్టుకోమన్నారు, కొంచెం బెటర్గా ఫీల్ అవుతామని చెప్పేసి. దాని తర్వాత నా ఇంటెన్సిటీ ఆఫ్ కాంట్రాక్షన్స్ చాలా పెరిగిపోయినాయి. వాళ్ళు మానిటర్, ఇక్కడేమో వాక్ చేస్తూనే మానిటర్ చూసుకోవచ్చు నేను బేబీ హార్ట్ బీట్ అండ్ నా కాంట్రాక్షన్. ఒక టైంలో అసలు చాలా పీక్ వెళ్ళిపోతున్నాయి కాంట్రాక్షన్స్. వాళ్ళకి కూడా అర్థమైపోయింది చాలా హైయెస్ట్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కానీ డైలేషన్ ఏం ముందుకు ప్రోగ్రెస్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళు ఇట్లా కష్టములు తట్టుకోలేవు, బాత్ టబ్ ఉన్న రూమ్కి షిఫ్ట్ చేస్తాము, సో దట్ నువ్వు అట్లీస్ట్ బాత్ టబ్లో ఉంటే కొంచెం బెటర్ అవుతుంది అని అన్నారు. సరే అని చెప్పేసి బాత్ టబ్లోకి వెళ్ళిన. అంత అయిపోయినాక ఆ రోజు నైట్ చెక్ చేస్తే, ఇది సండే నైట్ చెక్ చేసినప్పుడు వాళ్ళు 4 centimeters డైలేషన్ కాస్త 3 centimetersకి వెళ్ళిపోయిందంట. అట్లా కూడా అవుతుందా అని నేను షాక్ అయినా, నాకు కూడా తెలియదు అప్పటి వరకు. అవును అట్లా అవుతుంది అని చెప్పినారు వాళ్ళు. సరే ఎపిడ్యూరల్ ఇవ్వండి, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇవ్వండి అంటే ఇమీడియట్గా అనస్థీషియన్కి కాల్ చేసి, వాళ్ళు వేరే దాంట్లో ఉన్నా కూడా ఇమీడియట్గా నాది అటెండ్ అవ్వమన్నారు వాళ్ళు. సో అనస్థీషియన్ వచ్చి, ఆ క్లిప్పింగ్స్ ఏవి మేము షూట్ చేయలేదు అసలు, మా అయిపోయింది అప్పటికే. ఇంకా అనస్థీషియన్ వచ్చి నాకు ఎపిడ్యూరల్ బ్యాక్ స్పైన్లో ఇస్తారు కదా, ఎపిడ్యూరల్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మార్నింగ్ వరకు అంత ఏం తెలియలేదు పెయిన్స్. మనం ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు అది ఇంకొంచెం ఇంజెక్ట్ చేసుకునేలాగా సెల్ఫ్గా ఇచ్చినారనమాట ఎపిడ్యూరల్. నెక్స్ట్ డే మార్నింగ్కి డైలేషన్ చెక్ చేద్దామని వచ్చినారు వాళ్ళు.
బట్ అప్పటికే బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది అనమాట, పడిపోతుంది. పెట్టినారు, వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండి. బేబీ కాంట్రాక్షన్ వచ్చినప్పుడల్లా మండే మార్నింగ్కి బేబీ హార్ట్ బీట్ పడిపోతూనే ఉందన్నమాట, చాలా పడిపోయింది, ఆల్మోస్ట్ 50% పడిపోతుంది ఎవ్రీ కాంట్రాక్షన్కి. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. సో వాళ్ళు వచ్చి ఇట్లా పడిపోతుంది, నేను చూస్తున్న మానిటర్లో అలా ఆ గ్యాప్లోనే వచ్చి బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది. సో చూద్దాము, ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాము, హాఫ్ అన్ అవర్ చూసినాక డాక్టర్స్కి ఇన్ఫామ్ చేస్తామని చెప్పినారు అక్కడ మిడ్ వైఫ్స్. హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత డాక్టర్స్కి ఇన్ఫామ్ చేసారు పడిపోతూనే ఉంది హార్ట్ రేట్ బేబీస్ అని చెప్పేసి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుకొని మాకు ఒక 2 ఆప్షన్స్ ఇచ్చినారు అనమాట. ఫస్ట్ చెక్ చేసినారు డైలేషన్, ఇంకా అంత 10 సెంటీమీటర్స్ వరకు అవ్వలేదు డైలేషన్. 10 సెంటీమీటర్స్ అయితేనే కదా పుషింగ్కి మనం స్టార్ట్ చేస్తాము బేబీని. సో వాళ్ళు వచ్చి 2 ఆప్షన్స్ ఇచ్చినారు, 2 డాక్టర్స్ వచ్చి. ఒక ఆప్షన్ ఏమో ఏదైతే అది అయింది అని చెప్పేసి వెజైనల్కి ట్రై చేయడము, ఇంకొక ఆప్షన్ ఏమో కొంచెం వెజైనల్ కష్టమేమో అనిపిస్తుంది, డైలేషన్ అంటే 10 సెంటీమీటర్స్ అవ్వలేదు కాబట్టి. సో బేబీ అప్పటికి చాలా కిందికి వచ్చేసింది, బట్ జస్ట్ సర్వికల్ డైలేషన్ మాత్రమే అవ్వట్లేదు అనమాట. సో మేమేం చేస్తామంటే బేబీ ఆల్రెడీ కిందికి వచ్చేసారు కాబట్టి సి సెక్షన్కి కొంచెం పొట్ట దగ్గర ఉండాలి కాబట్టి బేబీ హెడ్ని పైకి పుష్ చేసి మళ్ళీ సి సెక్షన్ చేస్తాము అన్నారనమాట. నాకు అనిపించింది 36 అవర్స్ ఆఫ్ లేబర్ అంటే వాట్ డస్ దట్ మీన్? 36 అవర్స్ ఆఫ్ లేబర్ ఈజ్ వేస్ట్ అయిపోతుంది. నేను అంత కష్టపడిందే నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పేసి, అది గుడ్ ఫర్ మీ అండ్ ఆల్సో గుడ్ ఫర్ బేబీ అని అనుకున్నాను నేను. సో ఆ సీ సెక్షన్లో కూడా ఇంకో కాంప్లికేషన్ ఏం చెప్పినారంటే అట్లా పైకి పంపించే బేబీ హెడ్ని పైకి పుష్ చేసి సి సెక్షన్ నుంచి తీస్తే బేబీకి ఎక్కువ ఇంజురీస్ అవుతాయి నార్మల్ డెలివరీ కంటే, అండ్ ఆల్సో సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా టఫ్ అవ్వచ్చు, రాకపోవచ్చు కూడా అని అన్నారు. ఆ కాంప్లికేషన్ చెప్పినారు సి సెక్షన్కి. అండ్ వెజైనల్గా ట్రై చేద్దాము అంటే కూడా ఇంజురీస్ అవుతాయేమో బేబీకి అని అన్నారు. వాళ్ళే రెండిట్లో ఇంజురీస్ అవుతాయని చెప్తున్నారు. బేసిక్గా మీరేం బెటర్ అనుకుంటున్నారు అని అంటే మాకు అసలు అవన్నీ వినేసరికి మాకు అసలు ఏం అర్థం కాలేదు. మేము మొత్తం బ్లాంక్ అయిపోయినాము, ఈ సిచ్యువేషన్కి ప్రిపేర్ అయ్యలేము కాబట్టి మేము చాలా బ్లాంక్ అయిపోయినాము. కొద్దిసేపు తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరే ఏదో మాట్లాడుకొని వచ్చి ఒక డాక్టర్ అయితే 95% నాకు నమ్మకం ఉంది, వెజైనలే ట్రై చేద్దాము, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పేసి కొంచెం ధైర్యం చెప్పి అసలు బేబీ హార్ట్ బీట్ నాకు చూడకుండా మానిటర్ తిప్పేసింది అనమాట. నేను ఊరికే చూసి ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నా అని చెప్పి ఎమ్మటే తిప్పేసి 5 minutes టైం ఇచ్చింది. 5 minutesలో నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే తినాలనుకుంటే 5 minutesలో మనం పుషింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పింది అనమాట డాక్టర్. సో 5 minutesలో ఫాస్ట్గా ఏదో బ్రెడ్ ఏదో ఉంటే తిన్నా, ఎందుకంటే పుషింగ్కి నాకు ఎనర్జీ ఉండాలి కదా. సో తిన్నా, బట్ లోపలైతే చాలా టెన్షన్ అవుతుంది. బేబీ హార్ట్ బీట్ పడిపోతుంది అంటున్నారు, ఎవ్రీ కాంట్రాక్షన్కి ఎమర్జెన్సీ సీ సెక్షన్ అంటున్నారు, బేబీకి ఇంజురీస్ అవుతాయి అంటున్నారు, ఇన్ని అంటున్నారు అనమాట. మాకు ఇద్దరికి ఏం అర్థం కాలేదు, కంప్లీట్ బ్లాంక్ అయిపోయినాము. ఒకటే ఇక ప్రే చేసుకోవడం తప్ప ఇంకేం అసలు మా బ్రెయిన్స్ పనిచేయలేదు చెప్పాలంటే. సో ఫాస్ట్గా జనరల్గా అయితే జర్మనీలో మిడ్ వైఫ్స్ అంటే హెబ్బామే అంటారు, వాళ్ళే ఉంటారు డెలివరీ అప్పుడు. లాస్ట్ సెకండ్ బేబీ బయటకు వస్తుంది ఇంకో లాస్ట్ పుష్లో అన్నప్పుడు డాక్టర్ అటెండ్ అవుతారనమాట. బట్ నాకైతే ఫస్ట్ పుషింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 2 డాక్టర్స్, ఒక 4 మిడ్ వైఫ్స్ ఉన్నారనమాట నాతో, లిటిల్ కాంప్లికేటెడ్ కాబట్టి నా కేసు. సో వాళ్ళు వచ్చి తొందరగా సెట్ చేసేసి చూసరికి లక్కీగా కొంచెం ఆల్మోస్ట్ 10 centimeters దగ్గరలో ఉంది, బట్ దట్స్ ఓకే, నువ్వు పుష్ చేయి అని అన్నారు. సో పుషింగ్ స్టార్ట్ చేసినాక కూడా 3 pushes జనరల్గా మ్యాక్సిమం ఆఫ్ 3 pushes బేబీని బయటికి పుష్ చేయాలి, లేకపోతే కూడా కొంచెం కష్టం అవుతుంది అని అన్నారు. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయినా, కాంట్రాక్షన్ వచ్చినప్పుడల్లా బేబీ హార్ట్ బీట్ బాగా తగ్గిపోతుంది అన్నప్పుడు బేబీ లోపల ఉన్నప్పుడే ఒక ఇంజెక్షన్ వజైనా నుంచి లోపలికి పెట్టి బేబీ హెడ్లో నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. స్ట్రెస్ టెస్ట్ చేసిందనమాట బేబీకి, అసలు ఎందుకు హార్ట్ బీట్ పడిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే పుష్ చేసినప్పుడు స్ట్రెస్ అయి ఉంటే బేబీ ఆ పుషింగ్లో ఇంకెక్కువ స్ట్రెస్ అవుతాడేమో, ఇంకా హార్ట్ బీట్ పడిపోతుందేమో అని భయపడ్డారు వాళ్ళు. సో 2 times టు బి షూర్ ఉండడానికి 2 times బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు బేబీ హెడ్ నుండి, బేబీ లోపల ఉన్నప్పుడు తీసుకొని స్ట్రెస్ టెస్ట్ చేసినారనమాట. అసలు అట్లా లోపల ఉన్న బేబీకి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారనే విషయం కూడా మాకు తెలియదు. చాలా కొత్త విషయాలు నా విషయంలోనే నాకు తెలిసినాయి బేసిక్గా. సో వాళ్ళు 2 samples తీసుకొని టెస్ట్ చేసినప్పుడు స్ట్రెయిన్ ఏదో pH లెవెల్ ఆఫ్తో ఏదో చూస్తారంట. అందులో టు బి షూర్ 2 samples తీసుకున్నారు. 2 samples కూడా బేబీ ఏం స్ట్రెస్కి గురవ్వట్లేరు అని తెలుసుకున్నారు వాళ్ళు. సో అప్పుడు ఇంకా సరే వెజైనల్కి వెళ్దాము, సి సెక్షన్ వద్దు అనుకొని అప్పుడు పుషింగ్ స్టార్ట్ చేయమన్నారు. అక్కడ కూడా పుష్ చేస్తున్నప్పుడు 2 centimeters బేబీ హెడ్ కిందికి వస్తే 1 centimeter వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే కాంట్రాక్షన్ టైంలోనే పుష్ చేస్తాం కదా, సో నేను అంత పర్ఫెక్ట్గా పుష్ చేయట్లేను అనుకుంటా.
సో అది కూడా చూసినారు. బట్ 3 పుషెస్ కంటే ఎక్కువ అప్పటికే 1 hour అవుతుంది పుషింగ్ స్టార్ట్ అయ్యి కూడా. సో ఇంకా ఎక్కువ అయితే మళ్ళీ బేబీకి ఏమన్నా రిస్క్ అవుతుందేమో అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో వాక్యూమ్ ఆప్షన్ అప్పటికప్పుడు మేము వాక్యూమ్ బేబీ హెడ్కి పెట్టి బయటకు తీస్తాము, ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ హార్ట్ బీట్ ఇంకా తగ్గిపోతుందేమో బేబీకి అని అన్నారు. సరే ఏదైనా చేయండి, నా బేబీ నాకు సేఫ్గా బయటికి రావాలి అని అంటుండే నేను. సరే అని చెప్పేసి అప్పటికప్పుడు వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్కి డిసైడ్ అయ్యే వాళ్ళు వాక్యూమ్ లోపలికి పంపించి వాక్యూమ్కి హెడ్ని అటాచ్ చేసి బేబీని లాగినారనమాట. సో ఫైనల్లీ అట్లా నా కొడుకు ఈ ప్రపంచంలోకి వచ్చిండు అనమాట. ఎంత అంటే ఆల్మోస్ట్ నా జర్నీ అంతా, నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఏం పెద్ద ఒక లాస్ట్ 24 weeks గెస్టేషనల్ డయాబెటీస్ ఒక డయాగ్నోజ్ అయింది. బట్ అది కూడా కంట్రోల్లో ఉండే, వితౌట్ ఇన్సులిన్ మేనేజ్ చేసిన. అది కూడా ఒక వీడియో చేస్తా. సో అదంతా టచ్ వుడ్ అంతా మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు లాస్ట్ అసలు ఇంత కాంప్లికేట్ అవుతుంది డెలివరీ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ ఎనీవేస్ ఎంత కాంప్లికేట్ అయినా ఎట్ ద ఎండ్ నార్మల్ డెలివరీ అయింది. విత్ 3rd grade ఇంజురీ అయింది నాకు. తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి మొత్తం కంప్లీట్ బాడీ అనస్థీషియా ఇచ్చి స్టిచెస్ కూడా వేసినారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా పుషింగ్ అప్పుడు కూడా నేను చాలా అరుస్తుండే, నా గొంతు పోయింది ఒక 2 days, చాలా అరుస్తుండే పెయిన్కి. నాతో పాటు గౌతమ్ కూడా అరుస్తుండే అనమాట. తను కూడా చూడలేక ఇద్దరం మస్తు అరుస్తుండే. నెక్స్ట్ డే సైకియాట్రిస్ట్ కూడా వచ్చింది డెలివరీ అయిపోయిన తర్వాత. మీరు ఇద్దరు ఓకే ఉన్నారా, ఆల్ ఓకేనా, ఆర్ యూ ఫీలింగ్ ఎనీ డిప్రెస్డ్గా ఉన్నారా, భయపడుతున్నారా, అట్లా చాలా క్వశ్చన్స్ అడిగినుండే. మాకైతే అంత బేబీ బయటకు వచ్చినాక మేము మాకు అసలు అవేం గుర్తులేదు, హ్యాపీగా ఉన్నాం మేమంతా. సో 2 days ఒక సైకియాట్రిస్ట్ వచ్చి మా ఇద్దరిని కూడా క్వశ్చన్స్ అడిగి మా ఇద్దరిని కూడా ఓకే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ కూడా, మీకు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అనే ఫీలింగ్ వస్తే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి సైకియాట్రిస్ట్ అని చెప్పినారనమాట. పాప వీళ్ళింది అసలు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారని అనిపించింది మాకు. బట్ ఏమో ఇంకా వాళ్ళు మా జర్నీని ట్రామాటిక్గా అయింది, వీళ్ళ డెలివరీ, వీళ్ళ బేబీ ట్రామాటిక్గా బయటకు వచ్చింది అని కన్సిడర్ చేసినారు వాళ్ళైతే. సో అది వచ్చేసి మా బేబీ బయటకు వచ్చిన బర్త్ ఎక్స్పీరియన్స్ అనమాట. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. షూర్గా అంటే ఒక బ్లడ్ కూడా చూస్తే భయపడే వ్యక్తి నుండి అంత కాంప్లికేటెడ్ అయిన డెలివరీని చూసి తన కొడుకు కోసం, తన వైఫ్ కోసం తను అంటే ఒక ఛాలెంజ్ లాగా యాక్సెప్ట్ చేసి నా ఈ 36 hours నాతోనే ఉండి మా ఇద్దరికి సపోర్ట్ చేసినందుకు డెఫినెట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అనమాట. అది వచ్చేసి మా బేబీ ఈ ప్రపంచంలోకి ఎట్లా వచ్చింది అనే స్టోరీ. అండ్ జర్మనీలో అట్లీస్ట్ నేను వెళ్ళిన హాస్పిటల్లో అయితే అసలు మిడ్వైఫ్స్ ఎంత కూల్గా ఉన్నారంటే, ఎంత సపోర్టివ్గా ఉన్నారో అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఎంత యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అంటే చాలా ఎంకరేజింగ్ వర్డ్స్, చాలా కేర్ఫుల్గా ఉన్నారు, చాలా అటెంటివ్గా ఉన్నారు అని అనిపించింది నాకైతే. లాంగ్వేజ్ మాకు సరిగ్గా రాకపోయినా కూడా ఓకే విత్ ఇట్ అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది జర్మనీలో మిడ్వైఫ్స్ అండ్ డాక్టర్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఆఫ్ దెమ్ అనమాట. మిడ్వైఫ్స్కి, డాక్టర్స్కి, నా ఫ్రెండ్స్ నేను అక్కడ ఉన్నప్పుడు ఎట్లుంది, ఎంత డైలేషన్ అయింది అని కనుక్కున్న వాళ్ళకి, మా కోసం ప్రే చేసిన వాళ్ళకి, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. నెక్స్ట్ వీడియో. ఐ హోప్ ఈ జర్నీ మీకు కూడా, ఎస్పెషల్లీ మీరు జర్మనీలో ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా కొంచెం అన్నా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.